ఏటీవీ న్యూస్ ముస్తాబాద్ మండలం మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం దగ్గర జాతీయ బీసీ సంక్షేమ సంఘం యూత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శీలం స్వామి ఆధ్వర్యంలో ప్రభుత్వం నూతనంగా చేసిన బీసీ కులగణన సర్వే తప్పుల తడగ్గా ఉందని బీసీలు నిరసన తెలియజేయడం జరిగినది. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వము బీసీ కులగణన అనేటువంటి పేరుతో ఇలా బీసీల సంఖ్యను తక్కువగా చూపించి బీసీలు రాష్ట్రంలో తక్కువ ఉన్నటువంటి చూపించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఈ యొక్క విధానాన్ని కూడా యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలందరి పక్షాన కూడా దీన్ని ఖండిస్తూ ఉన్నాం. ఇది కులగణన పేరుతో బీసీలను వంచేసేటటువంటి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి కుట్ర అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఆనాడు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ గారు సమగ్ర కుటుంబ సర్వే పేరుతోటి 2014లో ఆనాడు కుటుంబ సర్వే చేయించడం జరిగింది. ఆ సర్వేలో బీసీల జనాభా కంటే కూడా ఈరోజు జనాభాను తగ్గించేటువంటి ప్రయత్నం చేశారు. ఆనాడు కుటుంబ సర్వేలో 1,85,00,000 మంది జనాభా సమగ్ర కుటుంబ సర్వేలో ఆనాడు కేసీఆర్ చేసినటువంటి సర్వేలో చూపిస్తే, ఈనాడు రేవంత్ రెడ్డి గారి సర్వేలో 1,64,00,000 మందిని చూపించి దాదాపు అప్పుడున్నటువంటి లెక్కల ప్రకారం అందమే 22 లక్షల మంది బీసీ జనాభాను చంపి చూపించినటువంటి ఘనత ఈ యొక్క రేవంత్ రెడ్డి గారిని. ఈరోజు జనాభా పెరుగుతుందా, జనాభా తగ్గుతుందా? దాదాపు బీసీల మీద కుట్ర చేసి దాదాపు 30 లక్షల నుంచి 40 లక్షల మంది జనాభాను కనబడకుండా చేసినటువంటి ఈ యొక్క రేవంత్ రెడ్డి సర్కార్ను బీసీల పక్షాన హెచ్చరిస్తూ ఉన్నాం. ఆనాడు ఓసీలు సమగ్ర కుటుంబ సర్వేలో 8% ఉంటే ఇలా ఆ జనరల్ను ఈరోజు 14% చూపించడం. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కాపాడుకోవడానికి దానికి ఈ రకంగా కుట్ర చేసి ఇలా మా బీసీలందరూ కూడా పండించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా యావత్ తెలంగాణలో ఉన్నటువంటి బీసీ సంఘాలన్నీ కూడా ఒక్కతాటికి రాబోతూ ఉన్నాయి. ఖచ్చితంగా ఈ యొక్క ప్రభుత్వం మొండి వైఖరిని కానీ బీసీలను తక్కువ చేసినటువంటి ఏదైతే విధానం ఉందో దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. రానున్న రోజులలో తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా బీసీ ఉద్యమం పెద్ద మొత్తంలో రాబోతూ ఉంది. బీసీలంతా కూడా ఒక్కతాటికి రాబోతూ ఉన్నారు. ఈ యొక్క రేవంత్ రెడ్డి సర్కారు కానీ ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కానీ ఖచ్చితంగా బీసీలంతా కూడా బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఖచ్చితంగా మరొకసారి కూడా ఈ యొక్క ప్రభుత్వానికి చెప్తా ఉన్నాం, ఈరోజు బీసీల సంఖ్యను తగ్గించి మీరు చేసేటువంటి ప్రయత్నం అంతా కూడా యావత్ తెలంగాణ ప్రజలంతా చూస్తూ ఉన్నారు. ఏ రాజకీయ పార్టీ కూడా దీన్ని హర్షిస్తలేదు. అన్ని రాజకీయ పార్టీలు కూడా ఉన్నటువంటి జనాభాను తక్కువ చేసి చూపించడం అనేది ఇది ఏ విధంగా కూడా మంచి పద్ధతి కాదు. అందుకే మరొకసారి కూడా చెప్తా ఉన్నాం, ఈ కులగణన అంతా కూడా మొత్తం బోగస్. కేవలము రేవంత్ రెడ్డి సర్కారు యొక్క కాంగ్రెస్ చేస్తున్నటువంటి కుట్రలో భాగం అని చెప్పి మరొకసారి తెలియజేస్తా ఉన్నాం. ఖచ్చితంగా రానున్న రోజులలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ పార్టీని గ్రామ స్థాయిలో నుంచి రాష్ట్ర స్థాయిలో ఎక్కడికక్కడ ఎండగడతాం. ఖచ్చితంగా ఎక్కడికక్కడ నాయకత్వాన్ని ఏదైతే మీ బలం ఉన్నదో మీ బలాన్ని బలగానంతా కూడా ఎక్కడికక్కడికి బీసీలంతా కూడా అడ్డుకోబోతున్నారని చెప్పి ఈ సందర్భంగా ఈ ముస్తాబాద్ కేంద్రం నుంచి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారిని హెచ్చరిస్తా ఉన్నాం. జై బీసీ. For more updates, subscribe to our channel. Thank you so much.